ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ ఫ్యాక్ట్స్ లో ఈ రోజు మనము షాపింగ్ గురించి తెలుసుకుందాం. క్రిస్మస్ రోజు ఎలాంటి షాపింగ్ చేస్తారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జనరల్ గా థ్యాంక్స్ గివింగ్ ముందు వచ్చే బ్లాక్ ఫ్రైడే అప్పుడు ఎక్కువ సేల్ ఉంటది కాబట్టి ఆ బ్లాక్ ఫ్రైడే టైంలో ఎక్కువ షాపింగ్ జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఎక్కువ షాపింగ్ క్రిస్మస్ కి 2 days ముందు ఇయర్ లోనే జరగనంత షాపింగ్ జరుగుతుందంట. ఆ 2 days కూడా చాలా బిజియెస్ట్ డేస్ అంట. అయితే సర్వే ప్రకారంగా చాలా మంది ఆ టైంలోనే క్రిస్మస్ టైంలోనే ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు. ఎందుకంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరే ఉంటాయి కాబట్టి, ఒక 1 week గ్యాప్ తో ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. జనరల్ గా ఈ షాపింగ్ కొత్త బట్టల కోసమే చేయరు, వేరే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చేస్తా ఉంటారు. షాపింగ్ డెకరేషన్ కోసము, ట్రీస్ కొనడం కోసము, స్టార్స్ కొనడం కోసము, వీటన్నిటి కోసం కూడా చేస్తారు. అయితే లాస్ట్ 2 decades నుంచి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ అయిపోయిందంట. ఆన్లైన్ షాపింగ్ అయితే ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది కాబట్టి. అయితే 30 to 40% పీపుల్ ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ లోనే పర్చేస్ చేస్తారు. సో దట్ ఇయర్ అంతట్లో రాని ప్రాఫిట్ రీటైలర్స్ కి ఆ 1-2 weeks లో ఎక్కువ వస్తుందంట. పర్ఫెక్ట్ గిఫ్ట్ షాపింగ్ చేయడం కోసము ఎక్కువ మనీ స్పెండ్ చేసేసి నేను అంటే మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ షాపింగ్ ఆఫర్స్ వల్ల చాలా మంది అందరూ షాపింగ్ చేయడం వల్ల క్రౌడ్ కూడా ఎక్కువ అయిపోయి చాలా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు.